సో కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలు గుర్తుపెట్టుకొని ఏవైతే నెరవేర్చలేదో వాటికి గుణపాఠం చెప్తారు అనుకునేటువంటిది మీ నమ్మకమా? డెఫినెట్గా. ఎందుకంటే మీ వాళ్ళ జీవితాలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంటే ఇంకో 4 రెట్లు ఇస్తాడు. తల్లికి వందనం అన్నారు, 2 3 4 అన్నారు, మంచిది. అప్పుడు ఇచ్చింది ఎన్ని లక్షల మందికి ఇచ్చారు, మీరు ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు, మీరు ఎంత కోత ఇచ్చారు ఇవాళ? మీరిద్దరు ముగ్గురికి ఇచ్చి చెప్పండి, తీయండి, లెక్కలు తీయండి, మొత్తం తీయండి, తీసి చెప్పండి, ట్రాన్స్పరెన్సీగా అందరికి చూపించండి మీ గొప్పతనం ఏదో. రాజధాని ఏం చేశారు మీరు? రాజధానిలో ఫస్ట్ 5 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళు ఉన్నారు, 7 ఏళ్ళు ఉన్నారు. అమరావతి నుంచి హైవేకి కనెక్షన్ ఇంతవరకు మీకు దారి ఉందా, రోడ్డు ఉందా? మీరు టెండర్లు పిలిచారు మళ్ళీ 70,000 కోట్లకు 80,000 కోట్లకు, ఏమైనా ఇంతవరకు ఏమైనా స్టార్ట్ అయినాయి ఎక్కడ? అసలు రాజధాని గురించి అమరావతి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఎక్కడుంది, మీ పార్టీకి ఎక్కడుంది, మీకు ఎక్కడుంది? ఎందుకు రాజధాని మొత్తాన్ని చంపేసి 3 రాజధానులు అని చెప్పి ఎటు కాకుండా నడివీధులు వదిలేసినటువంటి ఘనత కదా మీది. ఓకే, మేము ఆ రోజున చెప్పింది మా కాన్సెప్ట్లో, మా ఆలోచనలో మాకు అది ఆ రోజున రైటే. మేము ఇవాళ మా నాయకుడు చెప్పారు కదా ఉన్నా కమాని, ఎందుకు అక్కడ ఆ గుంటలో డబ్బులన్నీ పోస్తారు, తీసుకెళ్ళి వేలాది కోట్ల రూపాయలు పోస్తారు. ఇక్కడ మన గుంటూరు మంగళగిరి మధ్యలో బ్రహ్మాండమైన ఉన్నది కదా స్థలాలు, అక్కడ తీసుకొని మీరు కట్టుకోండి, చాలా తక్కువ రేట్లకు వద్దని చెప్పాడు కదా. ఎస్, డెఫినెట్గా అవుద్ది అది. ఉదాహరణకి మీకు 5,000 స్క్వేర్ ఫీట్కి 5,000 రూపాయలు పెడితే కార్పొరేట్ స్టైల్లో నీకు ఆఫీసులు వస్తాయి. మీరు 11,000 ఖర్చు పెడుతున్నారు మీరు అక్కడ. ఏంటది? ఈ డబ్బంతా ఎక్కడ పోస్తున్నారు? ఓకే, అదంతా వాటర్ బెల్ట్ ఏరియా కాబట్టి మీకు ఫౌండేషన్లు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, అది ఒప్పుకుంటాం. అంత బాధపడి అంత కష్టం చేయాల్సిన అవసరం ఏంటి? అది ప్రైవేట్ కంపెనీలకి అందరికి ఇవ్వండి, ఊరికే ఇస్తున్నారు కదా, 99 పైసలకి ఇస్తున్నారు కదా, ఇవ్వండి అందరికీ.